అందరికీ నమస్కారం అండి. శ్రీ శివపురాణం ధారావాహికకు స్వాగతం. గత ఎపిసోడులో 6 ముఖాలతో ఉద్భవించిన కుమారస్వామి లోకకంటకుడైన తారకాసురుడిని వధించి దేవతలను ఎలా రక్షించాడో మనం చూసాము. కైలాసంలో ఎంతో ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. కానీ ఒకరోజు జగన్మాత పార్వతీదేవి తన స్నానానికి వెళుతూ తన దేహానికి రాసుకున్న నలుగు పిండితో ఒక అద్భుతమైన బాలుడికి ప్రాణం పోసింది. తన అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి రానివ్వవద్దని ఆ బాలుడికి ఆజ్ఞాపించింది. ఆ బాలుడు సాక్షాత్తు కైలాసనాథుడిని అడ్డగించటము, మహాశివుడు ఆగ్రహంతో బాలుడి తల నరికేయటము, ఆ తరువాత ఏనుగు తలను అతికించి గణపతిగా ఎలా ప్రాణం పోశారో ఈనాటి ఎపిసోడులో కన్నులారా చూద్దాము. కైలాసంలో నందీశ్వరుడు, భృంగి మొదలైన ప్రమదగణాలు ఎప్పుడూ కాపలాగా ఉంటారు. కానీ వారందరూ పరమశివుడి ఆజ్ఞను మాత్రమే జవదాటరు. నాకంటూ ఒక సంత సేవకుడు, నా ఆజ్ఞలను మాత్రమే తూచా తప్పకుండా పాటించే ఒక కుమారుడు ఉంటే ఎంత బాగుంటుంది అని పార్వతీదేవి మనసులో ఒక ఆలోచన వచ్చింది. పార్వతీదేవి తన దేహానికి రాసుకున్న పసుపు చందనాన్ని ఒక ముద్దగా చేసి దానికి ఒక అందమైన బాలుడి రూపాన్ని తీసుకొస్తుంది. ఒకరోజు పార్వతీదేవి స్నానానికి వెళ్ళటానికి సిద్ధమవుతుంది. అప్పుడు తన దేహానికి రాసుకున్న చందనము, పసుపు తీసి ఎంతో అందమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఒక బాలుడి బొమ్మను తయారు చేసింది. తనలోని మాతృత్వాన్ని, అపారమైన తపశక్తిని దారపోసి ఆ మట్టి బొమ్మకు ప్రాణం పోసింది. ఆ బాలుడు కళ్ళు తెరిచి అమ్మా అంటూ పార్వతీదేవి పాదాలకు నమస్కారం చేశాడు. అప్పుడు పార్వతీదేవి బాలుడితో, నువ్వు నా ముద్దుల కుమారుడివి. నేను స్నానానికి వెళ్తున్నాను. నా అనుమతి లేకుండా బ్రహ్మదేవుడు వచ్చినా సరే ఏ పురుషుడిని లోపలికి అనుమతించవద్దు. ఇది నా ఆజ్ఞ అన్నది. అప్పుడు బాలుడు, మీ ఆజ్ఞే నాకు శిరోధార్యము. నా ప్రాణాలు పోయినా సరే ఎవరినీ లోపలికి అడుగు పెట్టనివ్వను అని చెప్పి చేతిలో ఒక దండాన్ని పట్టుకుని గుమ్మం దగ్గర కాపలాగా నిలబడ్డాడు. కొంతసేపటికి తన తపస్సు ముగించుకొని మహాశివుడు కైలాసానికి వచ్చాడు. లోపలికి వెళ్లబోతున్న శివుడిని ఆ బాలుడు దండంతో అడ్డుకున్నాడు. ఎవరు నువ్వు? నా ఇంట్లోకే నన్ను వెళ్ళవద్దంటావా అని శివుడు నవ్వుతూ అన్నాడు. దానికి ఆ బాలుడు, నా తల్లి పార్వతీదేవి లోపల స్నానం చేస్తుంది. ఎవరినీ లోపలికి పంపవద్దని నన్ను ఆజ్ఞాపించింది. ఎవరైనా సరే నేను లోపలికి పంపను అని ధైర్యంగా బదులిచ్చాడు. ఆ బాలుడి అజ్ఞానానికి నవ్వుకున్న శివుడు తన ప్రమద గణాలను పిలిచి ఆ పిల్లవాడిని పక్కకు పంపమన్నాడు. నందీశ్వరుడు వచ్చి బాలుడిని భయపెట్టాలని చూశాడు. కాని జగన్మాత స్వయంగా తన శక్తిని దారపోసి సృష్టించిన ఆ బాలుడి ముందు నంది ఆటలు సాగలేదు. క్షణాల్లో శివగణాలన్నింటినీ ఆ బాలుడు దండంతో కొట్టి తరిమేశాడు. ఈ వింతను చూసిన బ్రహ్మ, ఇంద్రుడు, ఇతర దేవతలు తమ సైన్యంతో బాలుడి మీదకొచ్చారు. కాని ఆ బాలుడి పరాక్రమం ముందు ముల్లోకాల అధిపతులు కూడా నిలబడలేకపోయారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడి గడ్డాన్ని లాగి కొట్టాడా బాలుడు. దేవతలందరూ భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోయారు. దేవతలందరూ పరాజయం పాలవ్వటం చూసి మహాదేవుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లోకాలను నాశనం చేసే ప్రళయకాల రుద్రుడిలా మారాడు. తన చేతిలోని భయంకరమైన త్రిశూలాన్ని తీసుకుని బాలుడి మీదికెళ్లాడు. అయితే ఆ చిన్నారి బాలుడు ఏమాత్రం భయపడకుండా తల్లి ఇచ్చిన దండాన్ని పట్టుకుని సాక్షాత్తు సృష్టిలయకారుడితో యుద్ధం చేశాడు. కాని శివుడి కోపం ముందు ఎవరూ నిలబడలేరు. శివుడు ఒక్కసారిగా తన త్రిశూలాన్ని విసిరాడు. ఆ త్రిశూలం సూటిగా వెళ్లి బాలుడి మెడను తాకి ఒక్క వేడితో బాలుడి తల తెగి కింద పడింది. బయట జరుగుతున్న మహాసంగ్రామాన్ని గ్రహించిన పార్వతీదేవి పరిగెత్తుకుంటూ బయటకొచ్చింది. కాని అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. తన ప్రాణానికి ప్రాణమైన కొడుకు నెత్తుటి మడుగులో తల తెగి పడి ఉన్నాడు. అది చూసిన జగన్మాత గుండె ముక్కలైంది. బాధ భయంకరమైన క్రోధంగా మారింది. ఆమె మహాకాళిగా ఉగ్రరూపం దాల్చింది. నా కొడుకును చంపిన ఈ సృష్టి నాకు అవసరం లేదు. ఈ బ్రహ్మాండాన్ని ఇప్పుడే నాశనం చేస్తానని ప్రళయానికి సిద్ధమైంది. జగన్మాత కోపాన్ని చూసిన శివుడు తన తప్పు గ్రహించాడు. తను సంహరించింది ఏ రాక్షసుడినో కాదు, పార్వతీదేవి ప్రాణంగా సృష్టించిన కుమారుడిని అని అర్థమైంది. వెంటనే ఆమెను శాంతపరిచి, నీ కుమారుడికి నేను మళ్లీ ప్రాణం పోస్తానని మాటిచ్చాడు. ఉత్తర దిశగా తలపెట్టి పడుకున్న ఏదైనా ఒక జీవితలను తీసుకురమ్మని నందీశ్వరుడిని దేవతలను పంపాడు. వాళ్ళు వెతుక్కుంటూ వెళ్లి ఉత్తర దిశగా పడుకున్న ఒక ఏనుగు తల తీసుకొచ్చారు. పరమశివుడు ఆ ఏనుగు తలను బాలుడి మొండానికి అతికించి తన తపశక్తితో ప్రాణం పోశాడు. గజం ఆకారమున్న ముఖం కాబట్టి ఆయన గజాననుడు అయ్యాడు. తన కుమారుడు మళ్లీ ప్రాణాలతో లేవగానే పార్వతీదేవి కోపం మటుమాయమైంది.
ఆనందంతో గజానుడిని గుండెలకు హత్తుకుంది. మహాశివుడు ఆ బాలుడిని దగ్గరకు తీసుకుని, ఎంతటి కష్టమైన పని అయినా పూర్తి చేసే ధైర్యం నీకుంది. నేటి నుంచి నా ప్రమద గణాలన్నిటికీ నువ్వే అధిపతివి. అందుకే నీ పేరు ఇక నుంచి గణపతి. ఈ సృష్టిలో ఎవరు ఏ కార్యం మొదలుపెట్టినా మొదట నీకే పూజ జరుగుతుంది. నీ పూజ చేసిన తర్వాతే ఎవరికైనా శుభం కలుగుతుంది అని ప్రథమ పూజా వరాన్ని ప్రసాదించాడు. ఏ విఘ్నాన్నైనా తొలగిస్తాడు కాబట్టి విఘ్నేశ్వరుడు అని దీవించాడు. అలా ముల్లోకాలకు ఆరాధ్య దైవమైన వినాయకుడి జననం జరిగింది. మరి పార్వతీ పరమేశ్వరులు తమ ఇద్దరు కుమారులైన వినాయకుడు కుమారస్వామిలకు పెళ్లి చేయాలని నిశ్చయిస్తారు. అప్పుడు వారిద్దరి మధ్య ప్రపంచాన్ని చుట్టి వచ్చే గొప్ప పోటీ ఎలా జరిగింది, అందులో తన తెలివితేటలతో వినాయకుడు ఎలా గెలిచాడు, ఆ అద్భుతమైన కథను రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఏ పని మొదలుపెట్టినా ముందుగా విఘ్నేశ్వరుడిని తలుచుకుంటే ఎలాంటి ఆటంకాలు రావని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.